ఇల్లు గడవడం కోసం నీ భార్య చెమటోడ్చి కష్టపడుతుంది, ద్విపాత్ర అభినయం చేస్తుంది. తను ఇంట నెగ్గుకొస్తుంది, బయట నెగ్గుకొస్తుంది. పైగా ఈమె తన బిడ్డని కూడా తనతో పాటు పని దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ పనిలో నిమగ్నం అవడం కారణంగా తన బిడ్డ మీద అంత శ్రద్ధ చూపలేకపోతుంది. ఆ బిడ్డకి కావాల్సినంత బాబుకి ఎవ్వరి దిష్టి తగల్లేదు. కానీ పగలంతా పొలంలో మట్టిలోనూ ఎండలోనూ ఉండడం వలన తను ప్రతిరోజు నీరసంగా ఉంటున్నాడు. బాబుని ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం. ప్రేమ, మంచి సంరక్షణ అవసరం. ఆ పరిస్థితిని నువ్వు మాత్రమే కల్పించగలవు. అది మాత్రమే కాదు, నువ్వు ఇంటి పనుల్లో కూడా నీ భార్యకి సహాయం చేయగలగాలి. అంటే పాలు కాయడం, ఇల్లు శుభ్రం చేయడం. నువ్వు ఎప్పుడైతే నీ కొడుకు ప్రమాదంలో ఉండడం చూశావో అప్పుడు వాడిని కాపాడడం కోసం నువ్వు పరిగెత్తావు కదా. నీ ప్రతిచర్య ఏం రుజువు చేసిందంటే నువ్వు కూడా నీ బిడ్డ కోసం అంతే అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉన్నావు. తన తల్లికి ఉన్నంత. నువ్విలా చెప్పడం నీ భర్త ఏమీ చేయలేడని, అది సరికాదు. ఆ పనులు నేర్చుకోవడానికి నువ్వు ఇతనికి సహాయం చేయి. ఏవైతే ఇతనికి చేయడం చేత కాదు. ఈ జీవితం మనకి దేవుడిచ్చిన వరం. దీనికి ఎంతకన్నా పెద్ద అవమానం ఇంకేది ఉండదు. మనల్ని మనం పరిధుల్లో బంధించుకోవడం కన్నా మనకి మనమే అనుకుంటాం మనం ఈ పని చేయలేము అని, లేదా ఇది మన పని కాదు అని. మనిషి జీవితానికి సార్థకత అప్పుడే వస్తుంది నిరంతరం ఏదైనా చెయ్యాలన్న తపన, ఏదైనా నేర్చుకోగలనన్న నమ్మకం ఉన్నప్పుడు. ఒకవేళ మన కర్మల వల్ల ఎవరికైనా ఏదైనా సహాయం, ఏదైనా ఉపకారం జరిగితే, ఎవరికైనా లాభం కలిగితే అది మనం చేసి తీరాలి. మనం ఎల్లప్పుడూ మంచి కార్యాలు చేసుకుంటూ పోవాలి. మన ఇంట్లో, కుటుంబంలో, సమాజంలో అన్ని చోట్ల బాధ్యతల్ని పంచుకోవడానికి సదా మనస్ఫూర్తిగా సన్నద్ధంగా ఉండాలి. అప్పుడే మన ఈ జన్మ సార్థకం అవుతుంది. నాకు అర్థమైంది సాయి. ఇక నుంచి మొన్న ఇంట్లోనే ఉంటాడు నాతో పాటు. నేను వాడి ఆలనా పాలనా చూస్తాను. ఇక నుంచి నేను కేవలం మున్నాని చూసుకోవడమే కాదు, నా భార్యకి ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తాను. ఈ రోజు నుంచి ఏ బాధ్యత అయినా నాది నీది అని ఉండదు, మన ఇద్దరిది. అవును, నాకేమైనా పనులు రాకపోయినా నేను నేర్చుకుంటాను. నువ్వు నాకు నేర్పిస్తావా? నేను ఈ రోజు నుంచి మీ మీద నమ్మకం ఉంచుతాను. మీరు మున్న ఆలన పాలన చూసుకోగలరని. సాయి, నాకు చాన్నాళ్ళ క్రితమే కుటుంబం ఏర్పడింది. కానీ ఈరోజు మీరు మమ్మల్ని ఒకరిని ఒకరికి ఇంకా దగ్గర చేసి మళ్ళీ కుటుంబాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు సాయి, ధన్యవాదాలు. అంతా దైవానుగ్రహమే.